ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. ఆ జీవోలు రద్దు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగింపు. పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు. నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు. గుజరాత్లోని పీపీ మోడల్ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం. కొత్త మద్యం పాలసీ రూపకల్పన. రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు. జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వడం. త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ. జిల్లాలో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం. సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి నామాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. దాని మూలంగా మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకి నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, ఈ మత్స్య సంపదన పెంపుదలలో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో 27 మత్స్యకార సంఘాలు మేలు కల్పించాలని పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోల్ని రద్దు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షలాది మంది మత్స్యకారులకి మేలు జరగాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదైతే వనరులు ఉన్నాయో, జలవనరులు, ప్రభుత్వానికి సంబంధించిన జలవనరులు ఉన్నాయో వాటి ద్వారా ఈ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి, అదేవిధంగా మత్స్య సంపద కూడా పెంచాలి అనేది లక్ష్యంగా ఈ జీవోల్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్, దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు
2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది. అదే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది. ఈ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం